నెక్స్ట్ వచ్చేసి ఏం చేశారంటే అన్నా క్యాంటీన్లు అండి. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలామంది అంటే సిటీల్లో ఉన్నాయి ప్రజెంట్, అంటే అన్ని ఊర్లలో లేవు, పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. సో చాలామంది పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు, లేదంటే కూలి పని కోసం మొత్తానికి వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ₹5కే భోజనం, ₹5కే టిఫిను, ₹5కే సాయంత్రం కూడా భోజనం అంటే వాళ్ళకి ఎంత ఆదా అవుతుందండి అసలు. అంటే ఒక ₹15, ₹20 మొత్తం వాళ్ళకి ఒక రోజుకు కావాల్సిన తిండి వచ్చేస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా చాలా సహాయపడుతున్నట్టు. మనం చూస్తున్నట్లయితే 200 పైగా అన్న క్యాంటీన్లు ఉన్నాయి కదా. దీంట్లో రోజుకి ప్రతిరోజు 3 లక్షల మంది తింటున్నారు. అంటే ఎంతమందికి అది ఆదా అవుతుంది. కొంతమంది ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్లు కూడా స్కామే అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా ఒకరిని నేను ఇంటర్వ్యూ చేస్తే అతను కూడా అన్నా క్యాంటీన్ ఒక స్కామ్ అన్నారు. మరి దీన్ని అసలు ఏ విధంగా స్కామ్ అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మెయిన్గా 2014లోనే ఇది అమలు చేయడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అన్నా క్యాంటీన్ పోలే పేరు మార్చి జగనన్న క్యాంటీను లేదంటే రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఆ పథకాన్ని ఉంచితే బాగుండు. లేదు, మొత్తానికి తీసేశారు.